ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారని సివిల్ సప్లై ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎస్ చౌహాన్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు అధైర్యపడవద్దన్నారు. ధాన్యంలో తేమ శాతం సరిచూసుకోవాలని, కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులను వారం రోజులు రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని అధికారులు ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలిస్తున్నారన్నారు. ప్రభుత్వం సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ప్రకటించిందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి, గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్లతో పాటు సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు. ఇతర శాఖ అధికారులు ఉన్నారు. గజ్వేల్ ఏం తనిఖీ చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంకి ఆదేశాల మేరకు రైతులకి ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా సజావుగా వేగవంతంగా ఇప్పుడు పెరీ ప్రొక్యూర్మెంట్ జరగాల. కాబట్టి కొన్ని సెంటర్స్ లో, చాలా సెంటర్స్ లో మేము స్వయంగా విజిట్ చేస్తున్నాము. అదే విధంగా కలెక్టర్ గారు విజిట్ చేస్తున్నారు, మన సీనియర్ అధికారులు కూడా విజిట్. ఇక్కడ సెంటర్ లో వచ్చినాక సంతోషంగా ఉన్నది. ఎందుకంటే కొంచెం క్లీనింగ్ కి అవసరం ఉంది తప్పితే మిగతా అన్ని చోట్లలో తేమ కానీ అలాంటి ఏ సమస్య లేదు. 211 ఐకేపీ సెంటర్స్ ఉన్నాయి, ఒక 202 ప్యాక్స్ వాళ్ళ సెంటర్స్ ఉన్నాయి. అదేవిధంగా మెప్మా సెంటర్స్ కూడా ఓపెన్ చేస్తున్నాం. మనకి సుమారు 4 లక్షల మెట్రిక్ టన్ల ప్యాడీ అనేది మొత్తం జిల్లా వ్యాప్తంగా డిఫరెంట్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి వస్తుంది అనేది ఒక ఎస్టిమేట్ మనము రెడీ చేసుకున్నాం. దాంట్లో భాగంగానే ఇప్పటి వరకు 90,000 మెట్రిక్ టన్లు అనేది అన్ని ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో కూడా మనకి అరైవ్ అయ్యి ఉంది. మనము ప్రొక్యూర్మెంట్ 90,000 మెట్రిక్ టన్లలో కూడా దాదాపు 75,000 మెట్రిక్ టన్లు ఇప్పటివరకు పర్చేస్ చేస్తున్నాము. దాన్ని ప్రాసెస్ చేస్తూ మిల్లర్స్కి పంపించటము, అదేవిధంగా పేమెంట్ కూడా రైతులకి అందే విధంగా చూసుకుంటా ఉన్నాము. మనకి సన్న రకం కావచ్చు, దొడ్డు రకం కావచ్చు, సెపరేట్గా సన్న రకానికి ఈసారి ఒక 66 సెంటర్లు కూడా మనం ఓపెన్ చేయడం జరిగింది. సన్న రకాలు ఏవైతే ఉన్నాయో రైతులు తీసుకొచ్చిన తర్వాత దాన్ని కూడా గ్రెయిన్ క్యాలిపర్లో చూసి లెంత్ బ్రెడ్త్ రేషియో చూసిన తర్వాత ఆ వెరైటీ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసుకొని ఇమీడియట్గా మిల్లర్స్కి షిఫ్ట్ చేయటము, వాళ్ళకి బోనస్ అందే విధంగా కూడా ట్యాబ్ ఎంట్రీస్ అనేది కూడా చాలా త్వరగా చేస్తూ ఉన్నాము. సో దట్ రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకూడదు అన్న విధంగా కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్